రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు మున్సిపల్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మరి ప్రతి నెల 5వ తారీఖు నాడు జీతాలు చెల్లించాలా, పిఎఫ్ సౌకర్యం కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్న పిఎఫ్ని 5 నెలల పిఎఫ్ని క్లియర్ చేయాలా. దాంతోపాటు ప్రతి కార్మికునికి ఈఎస్ఐ కార్డు, హెల్త్ కార్డు అనేది ఇవ్వలేదు, ఆ హెల్త్ కార్డు మనకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రెండవ మనకు పిఆర్సీ ప్రకారం మనకు 26,000 రూపాయల జీతాన్ని కూడా మనము ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి అవుట్సోర్సింగ్ కార్మికుడిని, ప్రతి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుడిని మరి పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా పిఆర్సీ ఇచ్చిండ్రు, ఆ పిఆర్సీ ద్వారా మనకు పెండింగ్లో ఉన్నటువంటి 14 గ్రూపులకు కూడా ఏరియల్స్ మనకు ఇవ్వాలా. దాంతోపాటు మనకు పండుగ సెలవులు కానీ, మనకు వారాంతపు సెలవులు కానీ ఇవ్వాలని చెప్పేసి మున్సిపల్ కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికునికి 26,000 జీతాన్ని చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కార్మికుడికి మరణం ఏదైనా సంభవిస్తే ఇన్సూరెన్స్ కూడా 25 లక్షల రూపాయలు ప్రతి కార్మికునికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మా డిమాండ్ని మరి గతంలో మేము మొన్న మున్సిపల్ ఆఫీస్ ముందర కమిషనర్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది, అక్కడ కూడా ధర్నా చేయడం జరిగింది. మరి ఈరోజు కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇస్తాం, ఇక్కడ కూడా ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఒకవేళ మరి ప్రభుత్వం కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, జిల్లా కలెక్టర్ గారి స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని సంఘాలని కలుపుకొని మరి మేము మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.